ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ప్లీజ్ అందరికి షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. ఫ్రెండ్స్ నేనైతే 1 కేజీ జామకాయలను అయితే తీసుకొచ్చాను. 1 కేజీ జామకాయలు 4 అయితే వచ్చాయి. ఇందులో 2 కట్ చేశాను. 2 జామకాయలకి పురుగు అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ప్రకృతి ఇచ్చిన ఫలాలను ఎలా నాశనం చేస్తున్నారో చూడండి. వీటికి కెమికల్స్ ఇచ్చి కలర్ అయితే ఇచ్చారు. వీటికి ఇవి అసలైతే తెల్ల జామకాయలు, వీటికి కెమికల్ కలర్ ఇచ్చారు. జామకాయలు స్వీట్గా ఉండాలని, కొంచెం రెడ్గా కనబడాలని వీటికైతే కెమికల్ ఇచ్చినట్టున్నారు. నాకు తెలిసి జామకాయలకైతే పురుగు అయితే ఉండదండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో జామ చెట్లు ఉన్నాయి. ఏ జామకాయకి పురుగు ఉండదండి. జామకాయకైతే చిలుక కొడతాయి. చిలుక కొట్టిన జామకాయలు ఉంటాయి, కానీ పురుగు పట్టిన జామకాయలు అయితే ఉండవు ఫ్రెండ్స్. చూడండి, 2 కట్ చేశాను. 2 ఎంత ఘోరంగా ఉన్నాయో.